తెలుగు నూతన సంవత్సరం. ఆ రాశివారి కష్టాలు తీరినట్లే, రాజయోగం పట్టినట్లే. ఉగాది అనగానే గుర్తొచ్చే విషయాల్లో రాశి ఫలాలు కూడా కీలకమైనవి. ఏ రాశి జాతకం ఎవరికి ఎలా ఉంటుందో, ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం తెలుగువారికి అనాదిగా వస్తున్న సంప్రదాయం. 2024 క్రోధి నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో, జ్యోతిష శాస్త్ర ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి ప్రతి రాశిలో 3 నక్షత్రాలు 9 పాదాల చొప్పున పూర్వీకులు విభజన చేశారు. మేషరాశి నుంచి మొదలై మీన రాశి వరకు నక్షత్రాలకి ప్రతి ఏడాది నూతన సంవత్సరాది రోజున ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు చెబుతారు. ఉత్తరాషాఢలోని చివరి 3 పాదాలు, శ్రవణంలోని 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలోని మొదటి 2 పాదాలు ఈ రాశికి చెందుతాయి. వేదకాలంలో ఈ రాశిని అజం అనేవారు. మకరం పైన మేక, క్రింది భాగంలో చేప ఆకారంలో ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వంపులతో కనబడుతుంది. అందుకే దీనిని ఏచకంకటి చుక్క అంటారు. కీత, ఒమ్రికాన్ గుర్తులు గల చుక్కలు ఉత్తరాషాఢ. దీనికి అధిదేవతలు విశ్వదేవతలు. శ్రవణం నకు శ్రోణ అని, అశ్వధామ అని పేరు కలవు. దీని అధి దైవం విష్ణు భగవానుడు. ఈ నక్షత్రాన్ని కరివేలుకు చుక్క అంటారు. 3 నక్షత్రాల గుంపు కలది. గడుద గుంపులోని అల్ఫా చుక్క. ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు 19 స్థానంలో సంచారం. అలాగే శనేశ్వరుడిది స్థాన సంచారం వల్ల చాలా లాభాలు పొందుతారు. సంపద వృద్ధి, సంతాన వృద్ధి, ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి విశేషమైన లాభాలు పొందుతారు. ధనుర్మాసం చేసేవారికి అనుకూల సమయం, గృహలాభం ఉన్నది. కళ్యాణాది యోగం కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాన్ని పొందుతారు. సర్వత్ర శుభప్రదంని పొందారు. ఉత్తరా నక్షత్రం వారికి కార్యజయం, శ్రవణ నక్షత్రం వారికి సృజనాత్మక విషయంలో విజయాన్ని పొందుతారు. ధనిష్ట నక్షత్రం వారికి రుణ విమోచన, అప్పులు కూడా తీరే అవకాశం ఉంది. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో ముందంజలో ఉంటారు. ఆధ్యాత్మిక విషయంగా ప్రగతిని సాధిస్తారు. అలాగే మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.